హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే అచ్చు తోలుతాను. మొన్న దున్నిన వ్లాగ్ పెట్టినా కదా, దాని తర్వాత ఇది ఒకరోజు తీసిందే. ఇక కాకపోతే మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని వీడియోలు ఉండడం వలన అయితే ఇక మళ్ళీ అవే అప్లోడ్ చేసిన. వాన చెరువు నిండిందని అయితే అది అప్లోడ్ చేసిన అనమాట. దీని తర్వాత అది ఇక కాకపోతే సీజన్ వర్షాలు పడుతున్నాయి అని అయితే అప్లోడ్ చేసిన అది అట్లా. ఈరోజు అచ్చు తోలుతాను పోవ పెట్టనీకి అయితే చూతారుగా. ఆల్రెడీ అయితే అచ్చు మొద్దు అయితే కడతాడు. ఇక పోయి అచ్చు తోలుడే. ఇక కొద్దిగా వాన మబ్బు కూడా చేస్తుంది, చూద్దాం మరి వాన పడుతుందో పోతుందో అని. ఇక దున్ని అయితే అది అయితే పక్కకు పెట్టిండు. ఇక నాగలైతే ఇప్పుడు అచ్చు మొద్దు అయితే వేసుకుంటాను. ఇక వేసుకున్న వాళ్ళే కథ అచ్చు తోలుడే. ఇక అయిపోతుందో చూద్దాం. ఇవాళ అచ్చు తోలుడు అయితే నాకు కూడా డౌట్ అయ్యి, ఎందుకంటే కొద్దిగా వాన మబ్బు చేసింది, వాన వచ్చేటట్టే ఉన్నది 100%. చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అయితే మీకు కూడా అర్థమవుతుంది వాన వచ్చిందా రాలేదా అన్నది అయితే. ఇక వాన అయితే వస్తుంది. అది వాన మబ్బు అయితే వేసింది అన్న కదా ఫస్ట్లో. ఇక వాన రానికైతే ఇక దగ్గర పడ్డది. చినుకులు అయితే పడతాయి. ఇక గట్టిగా డల్లు రాముందుకే అయితే ఇక ఆడ మనకు కంకుల మీద అయితే పరద తీసి ఉన్నది, అడివి అయితే కప్పాలి. ఇక అందుకే అయితే ఇక పోతానా. ఇగో ఇంకా సగం ఉన్నది తోలేదైతే. ఇక సగం ఉండగానైతే ఇక ఆడి ఓ కంకుల మీద పరద కప్పు అని చెప్పిండు. ఇక అందుకే అయితే పోతానా. ఇంకా ఈ దోలుకనైతే ఇక అటే వచ్చేస్తాడు. ఇక అటే రాగానే ఇక సప్పుడేకి ఇంటికి పోవుడే. ఇక పల్లపుల్లలు ఇసుకొని అయితే పోతానా. ఇక మళ్ళీ మనం పొద్దుగాల దోముకోనీకి అయితే అని చెప్పి ఇక పల్లపుల్లలు వేసుకొని పోతానా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.